హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? రేపు రాయి రాయి రారా సాంగ్ అవుతుంది పెద్ద సినిమా నుండి. ఈ విషయం మీ అందరికీ తెలుసు అనమాట. సో ఈరోజు చూసుకున్నట్లయితే పెద్ద సినిమా డబ్బింగ్ వర్క్స్ అయితే జరుగుతుంది. దాని గురించి మాట్లాడడానికి నేనైతే మీ ముందుకు వచ్చా. కొన్ని విషయాలు అయితే చెప్పబోతున్నాను అనమాట. ఈ డబ్బింగ్ వర్క్ వీడియోలో చిన్న వీడియో అయితే లీక్ అయిందనమాట. అదేంటి అనేటటువంటిది, ట్రైలర్ ఎప్పుడు వస్తుంది అనేటటువంటిది, రేపు వచ్చేటటువంటి సాంగ్ ఏ టైంకి రిలీజ్ చేస్తారు, అండ్ ప్రోమో అన్న ఇవాళ వస్తారు అదా అనేటటువంటిది ఇన్డెప్త్ మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ చూసుకున్నట్లయితే డబ్బింగ్ వర్క్ ఒకసారి షార్ట్ అబ్జర్వ్ చేయండి. అందులో ఉన్నటువంటి ఆ కుంకుమ పసుపు తీసి ఇసిరేస్తాడు మన చరణ్ అన్న. ఇసిరేస్తుంటే మొత్తం స్క్రీన్ మొత్తం కూడా పసుపు మొత్తం కుంకుమ కలర్లో అయితే మారిపోయింది అనమాట. ఆ తర్వాత ఏంది అని చెప్పి జస్ట్ ఒక డైలాగ్ అన్నాడు. అండ్ ఒకసారి మీరు ఈ షార్ట్ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఇంకా ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఇది ఒక పెద్ద ఫైట్ లాగా అనిపిస్తుంది. చుట్టూ చూసుకున్నట్లయితే హౌస్ లాగా ఉందనమాట. అక్కడ మన పెద్ద ఒక్కడే గట్టిగా నిలబడి ఉన్నాడు, ఒకడేమో కూర్చొని ఉన్నాడు, కిందేమో మంట పెడుతున్నాడు అనమాట. సో అక్కడ ఏదో ఫంక్షన్ జరుగుతుంది అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. సో విలన్ ఇల్లు లైక్ మనం పుష్ప సినిమాలో మంగళం సీను ఇంటికి వెళ్ళి పుష్పరాజ్ ఎలా వార్నింగ్ ఇస్తాడు, అదేవిధంగా మన పెద్ద విలన్ ఇంటికి వెళ్ళి వార్నింగ్ ఇచ్చేటటువంటి సీన్ అని చెప్పి క్లారిటీగా అర్థమైపోతుంది అనమాట. ఈ రెండే చూపించారు, ఎక్కువ కూడా ఏం చూపించాల. ఫస్ట్ ఏమో ఈ షార్ట్ చూపించారు, కుంకుమ పసుపు విసిరేసేది. ఆ తర్వాత స్క్రీన్ అంతా కూడా మొత్తం ఎల్లో కలర్లో మారిపోయింది అనమాట. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఈ షార్ట్ చూపించారు. ఈ రెండు షార్ట్స్ చూపించి మ్యాక్సిమం ఒక హైప్ని పెంచేటటువంటి ప్రయత్నం చేశారు. సో ఇక్కడ వీళ్ళు చెప్పదలుచుకుంది ఏంటంటే డబ్బింగ్ వర్క్స్ అనేటటువంటివి కంప్లీట్ అయిపోయింది. లైక్ మన బుచ్చిబాబు గారు కూడా ఓకే అన్నారు అనమాట. చరణ్ అన్న కూడా మ్యాక్సిమం డబ్బింగ్ వర్క్ అయితే కంప్లీట్ చేసిండు. థ్యాంక్ యూ బుచ్చిబాబు, అసలు నేను మామూలు యాక్టింగ్ కదని చెప్పి చెప్పడం, ఇదంతా మనమే తినొచ్చు అనమాట. సో ఇదేంది, ఇది సినిమాలో ఉన్నటువంటి సీన్ అంటే కానే కాదు, ట్రైలర్. అవును, మీరు వినేది నిజమే. సినిమా చూసుకున్నట్లయితే ఏప్రిల్లో రిలీజ్ అవుతుంది, ఏప్రిల్ 30న రిలీజ్ అవుతుంది. 29th చూసుకున్నట్లయితే ప్రీమియర్స్ పడుతున్నాయి. ఈ విషయం మీ అందరికీ తెలుసు కదా. సో సినిమా ట్రైలర్ని రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం బుచ్చిబాబు అయితే చేస్తుంటూ, ట్రైలర్ తర్వాత రిలీజ్ అయింది. ఎప్పుడు రిలీజ్ అయింది, లైక్ సినిమా ఇంకొక 10 days రిలీజ్ అవుతుంది అనగా, 1 weekలో రిలీజ్ అవుతుంది అనగా, ఆ సినిమా యొక్క ట్రైలర్ని అయితే మన ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తారు. సో ఇప్పుడు మన ముందు పెట్టడానికి వీళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం ఏంటంటే టీజర్ అనమాట. అవును, ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ చేశారు. పెద్ద ఫస్ట్ షాట్ అని చెప్పి ఒకటి వచ్చిందనమాట. ఒకేలాగా బతికేనికి, ఒకేలాగా ఉండేనికి, ఇంత పెద్ద జీవితం ఎందుకు, ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసేయాలా అని చెప్పి మన పెద్ద ఒక మంచి డైలాగ్ చెప్పడం అయితే మనమైతే తినొచ్చు. అది ఎంత వైరల్ అయింది అనేటటువంటిది మనమైతే మాట్లాడేసుకున్నాం. సో అదేవిధంగా ఆ తర్వాత సినిమాకు సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి షార్ట్ రాలా, ఏ విధమైనటువంటి గ్లిప్స్ రిలీజ్ చేయాలా, ఏ విధమైనటువంటి టీజర్ని రిలీజ్ చేయాలా. సో ఫస్ట్ ఏదైతే ఉందో సినిమా మీద ఒక హైప్ క్రియేట్ చేయడానికి, ఒక బజ్ క్రియేట్ చేయడానికి టీజర్ని రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం బుచ్చిబాబు అయితే చేస్తున్నంట. మ్యాక్సిమం ఈ మంత్ అయితే గట్టిగా ఉంటాయి ఫ్రెండ్స్ అప్డేట్స్, దాంట్లో డౌటే లేదు. అండ్ ఇంకా దురంధర్ సినిమా కన్నా, టాక్సిక్ సినిమా కన్నా జోడించే టీజర్ని, కొత్త టీజర్ని రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం మూవీ టీం గట్టిగా చేస్తుంది అనమాట. దీనికోసమే చర్చలు అయితే జరుపుతున్నారనమాట. ఇప్పుడు దురంధర్ అయినా, టాక్సిక్ అయినా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతుంది, పాన్ వరల్డ్ సినిమాలో రిలీజ్ అవుతుంది. అదేవిధంగా పెద్ద సినిమా కూడా పాన్ వరల్డ్ రిలీజ్ అవుతుంది. సో వాటికి కానీ జత చేయగలిగితే చాలా బాగుంటుంది అనేటటువంటిది వాళ్ళ గట్టి ఫీలింగ్. సో మ్యాక్సిమం దురంధర్ ఇంటర్వెల్లో, టాక్సిక్ ఇంటర్వెల్లో పెద్దకి సంబంధించినటువంటి టీజర్ వచ్చేటటువంటి అవకాశాలు చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. సో రేపు చూసుకున్నట్లయితే పెద్దకి సంబంధించిన సెకండ్ సింగిల్ సాంగ్ వస్తుంది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే టీజర్ని దురంధర్ టాక్సిక్తో జత చేసేటటువంటి అవకాశాలు ఎక్కువగా వినపడతాయి అనమాట. మ్యాక్సిమం ఇదే జరిగింది. ఆ తర్వాత ట్రైలర్ చూసుకున్నట్లయితే ఒక ఈవెంట్ లాంటిది కండక్ట్ చేస్తారంట. మ్యాక్సిమం తిరుపతిలో పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తారు, లేదా హైదరాబాద్లో పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఈ రెండింటిలో ఎక్కడో ఒక చోట అయింది అనమాట. లేదా మన పిఠాపురంలో కూడా పెట్టాలి అనేటటువంటి ఆలోచనలు కూడా గట్టిగా వినపడుతున్నాయి. అక్కడ ఈవెంట్ పెట్టి భారీగా చేసేసి ఇక ఆ తర్వాత చూసుకున్నట్లయితే ట్రైలర్ని లాంచ్ చేసుకుంటారు. సినిమా అయితే చెప్పినటువంటి డేట్కి వచ్చేస్తుంది అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. 29th చూసుకున్నట్లయితే ప్రీమియర్స్ కూడా లాక్ చేసేసాం అనేటటువంటిది వాళ్ళు అఫీషియల్గా తెలియజేయటం మనమైతే చూడొచ్చు అనమాట. సో దీని గురించి ఒక సెకండ్ డిస్కషన్ అవసరం లేదు. సో ఇక్కడ వచ్చేటటువంటి డౌట్ ఏంటంటే సెకండ్ సింగిల్ వస్తుంది కదా, అప్పుడు చూసుకున్నట్లయితే మనకి పెద్ద ప్రోమో అని చెప్పి మన చికిరి చిన్న స్టెప్ లాంటిది అయితే రిలీజ్ చేశారు. మన రామ్ చరణ్ అన్న కూర్చొని వేసేటటువంటి స్టెప్. మన రాయ్ రా సాంగ్కి సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి ప్రోమోని ఎందుకు రిలీజ్ చేయట్లేదు అని చెప్పి చాలామంది అడగొచ్చు. ఈ సాంగ్ అంతా కూడా లిరికల్ అంట. మ్యాక్సిమం వీడియో అయితే మనకి ఎక్కడ కూడా కనపడదంట. ఈ సినిమాలో ఈ సాంగ్ చాలా హైలైట్గా నిలవబడబోతుందంట. లైక్ స్టోరీ లైన్ ఏంటి అనేటటువంటిది చెప్పేటటువంటిది. కాబట్టి ఏ విధమైనటువంటి వీడియోస్ రిలీజ్ చేయకుండా ఓన్లీ లిరిక్స్ని మట్టికే కుదించి ఇది చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మన ఏఆర్ రెహమాన్ గారే ఈ సాంగ్ని పాడబోతున్నారు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. సో రేపు వెయిట్ చేయండి. మ్యాక్సిమం ఈవినింగ్ వచ్చేస్తాను అనమాట సాంగ్. దాంట్లో అయితే ఇక వేరే ఆలోచన లేదు. 6 మధ్యలో అయితే సాంగ్ని రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఏ విధమైనటువంటి ఈవెంట్ కండక్ట్ చేయట్లేదు. ఇంకొంచెంసేపట్లో ప్రోమో రావచ్చు.
ప్రోమోని రిలీజ్ చేసి దాని కింద అయితే మ్యాక్సిమం రిలీజ్ డేట్ చెప్తారు అని చెప్పి నాకైతే అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇది అనమాట. సో ఇంకా ఈ సినిమాకు సంబంధించినటువంటి ఇంకా డీటెయిల్స్ ఏంది అనేటటువంటిది డీటెయిల్గా చెప్తా చూడండి. మొట్టమొదట ఈ సినిమా మీద ఉన్నటువంటి బిజినెస్ టార్గెట్ మామూలుగా లేదు, ఎక్స్పెక్ట్ చెయ్యనంత ఉందనమాట. ఆబ్వియస్లీ ఇప్పుడు మన RRR తర్వాత రామ్ చరణ్ అన్న ఆచార్య సినిమా తీసిండు, గేమ్ చేంజర్ సినిమా తీసిండు, రెండు కూడా పోయినాయి. అయినా కానీ బయ్యర్స్ అయినా వేరే అయినా కానీ ఆగుతారు, బయ్యర్స్ కొనుక్కోవడానికైనా ఆగుతారు, బయ్యర్స్ ఇది కావడానికైనా ఆగుతారు, ప్రొడ్యూసర్ ఇబ్బంది పట్ట మనం చూస్తూనే ఉంటాం. హీరో వరుసగా ఫ్లాప్లు ఫేస్ చేస్తుంటే అలానే. కానీ పెద్ద సినిమాకి ఆ లోటు అయితే లేదనమాట. ఎంత అడిగితే అంత ఇవ్వడానికి నార్త్ డిస్ట్రిబ్యూటర్స్ రెడీగా ఉన్నారు, ఎంత అంటే అంత కొనుక్కోవడానికి మన ఓయాసిస్లో లైక్ అమెరికాలో సైతం వాళ్ళైతే సిద్ధంగా ఉన్నారు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ ఇందాక నాకైతే ఒకళ్ళు కామెంట్ చేశారు, భయ్య థర్డ్ వరల్డ్ వార్ ఇదేంది కదా, ఇరాన్ ప్రెసిడెంట్ని అయితే చంపేశారు కదా, సో ఈ సినిమా ఏమైనా పోస్ట్ పోన్ అవుతానంటే ఒకటి చెప్తాను గుర్తుపెట్టుకోండి, అలాంటిది ఏం లేదు. ఇది థర్డ్ వరల్డ్ వార్కి సంకేతం కానే కాదనమాట. ఇరాన్ అయితే చిన్న దేశం భయ్య, చేతకాని దేశం అనేటటువంటిగా చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు మనం చేతకానప్పుడు చేతకానిలాగా ఉండాలి. వాళ్ళ వెనక రష్యా ఉంది, చైనా ఉంది, అది చూసుకుని వాళ్ళు ఎగిరెగిరి పడ్డారు. ఇప్పుడు చూసుకున్నట్టయితే రష్యా హ్యాండ్ ఇచ్చేసింది, చైనా కూడా హ్యాండ్ ఇచ్చేసింది. యూఎస్ఏ చూసుకున్న మొత్తం వేరే ముస్లిమ్స్ కంట్రీస్ అన్నింటినీ టార్గెట్ చేసి మరి ఇరాన్ వేయడం మనమైతే చూడవచ్చు. సో ఇరాన్ దగ్గర కోల్పోవడానికి ఇంకేమీ లేదు, అందుకే వేరే దేశాలను కూడా నాశనం చేద్దామని చెప్పి అది చూస్తుంది. మ్యాక్సిమం మన ఇండియా అయితే ఎవరికి కూడా సపోర్ట్ లేదు. ఇండియా ఇస్తామంటే ఇజ్రాయెల్గా సపోర్ట్ వస్తుంది. మన మధ్యన మోడీ గారు వెళ్ళడం ఇదంతా కూడా మీరు చూసారనమాట. ఇజ్రాయెల్ అనేటటువంటి మోస్ట్ స్ట్రాంగెస్ట్ కంట్రీ అనమాట, దాని వెనక యూఎస్ఏ ఉంది. యూఎస్ఏ చూసుకున్నట్టయితే ప్రపంచాన్ని వెళ్తుంది. కాబట్టి ఇక్కడ సెకండ్ డిస్కషన్ అవసరం లేదు, మనకైతే ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు. మన సినిమాలు ఏమి ఇరాన్లో రిలీజ్ కావు అండ్ ఇజ్రాయెల్లో రిలీజ్ కావు, కాబట్టి ఖచ్చితంగా పెద్ద సినిమా అయితే ఏమాత్రం కూడా పోస్ట్పోన్ కాదు. పెద్ద సినిమానే కాదు, టాక్సిక్ సినిమా, దురంధర్ సినిమా, ఇప్పుడు వచ్చేటటువంటి ఏ సినిమాలైనా సరే ఏ నేపథ్యంతో అయితే పోస్ట్పోన్ కాదు. మేబీ ఇప్పుడు దుబాయ్లో కూడా కొన్ని చోట్ల బాంబులు పడుతున్నాయి కదా, దానివల్ల కొద్దిగా ముందుకెళ్ళిద్దాము. ఆ ఏరియాలో సినిమా పోస్ట్పోన్ అవ్వచ్చు, ఆ ఏరియాలో సినిమా రిలీజ్ కాకుండా ఉండొచ్చు. అంతేగాని మన ఇండియాలో అయితే ఖచ్చితంగా సినిమా అయితే రిలీజ్ అయితే మీరైనా నేనైనా 100కి 100% రాసి పెట్టుకోండి, పెద్ద సినిమాని చూస్తాం. చూసిన తర్వాత దాని గురించి రివ్యూ మాట్లాడుకుంటాం, దాంట్లో ఏ విధమైన డౌట్ లేదు. సో చాలామంది నాకే రిక్వెస్ట్లు పెడుతున్నారు, మెసేజ్లు పెడుతున్నారు, భయ థర్డ్ వరల్డ్ వార్ అంటున్నారు, అది చాలా రచ్చ జరుగుతుంది బయట, సినిమాని పోస్ట్పోన్ చేస్తారు అని చెప్పి మాకు భయం అవుతుంది అని చెప్పి చాలామంది అంటున్నారు. మీ భయం సహజమే కాదంట్లా, కానీ పెద్ద సినిమా అయితే మనం చూస్తామని చెప్పి మళ్ళీ గుర్తుపెట్టుకోండి. అక్కడ వాళ్ళు యుద్ధంతో కొట్టుకొని వస్తుంటే ఎక్కడైతే మనం హ్యాపీ హోలీ అని చెప్పి ఎంజాయ్ చేస్తున్నాం అని చెప్పి మళ్ళీ గుర్తుపెట్టుకోండి. దీని గురించి మాట్లాడుతూనే ఉంటాను అనమాట. కాబట్టి ఇక సెకండ్ డిస్కషన్ చేయాల్సిన అవసరం లేదనమాట. అందరూ గుండెల మీద చేసుకొని హ్యాపీగా ఉండండి. చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్లు ఇన్స్టాగ్రామ్లో ఏం చేస్తారు అంటే జాగ్రత్తగా ఉండండి గాయస్ అని చెప్పి వీడియో చేసి పెడుతున్నారు. మన చూస్తుంటే నాకు నవ్వుతుంది, ఎవరే జాగ్రత్తగా ఉండాల్సింది మీరు బాబు, మాకేం పుట్టింది మేము జాగ్రత్తగా ఉన్నా. ఇంకొంతమంది అయితే మమ్మల్ని ఇండియా తీసుకురండి అని చెప్పి ఇండియన్ ప్రభుత్వాన్ని అడుగుకుంటున్నారు అనమాట. ఎవరిని అడిగి వెళ్ళారు వాళ్ళు, వెళ్ళేటప్పుడు మటుకి ఎగేసుకొని షో కొట్టుకుంటూ వెళ్తారు. అక్కడ ఏదైనా ప్రాబ్లం వస్తే మటుకు మేము ఇండియా అవుతాం అని చెప్పి ఇచ్చేస్తారు. ఈ మాత్రం దానికి వెళ్ళలేదు ఎందుకు, మీరు ఆ దేశానికి ఏదో పీకడానికి వెళ్ళారు కాబట్టి ఏమన్నా ఆడేవండి పీకాల నుండి పారిపోయి వస్తే ఇక మీకన్నా వేరే వాళ్ళని ఏమో చెప్పి మళ్ళీ గుర్తుపెట్టుకోండి. అది ఫ్రెండ్స్ ఓవరాల్గా చెప్పాలంటే నేను పెద్ద గురించి మాట్లాడదామని చెప్పి ఈ టాపిక్ అయితే మాట్లాడుతున్నా. దీని గురించి మీరు అడిగితే స్పెషల్ వీడియో చేసేటటువంటి ప్రయత్నం చేస్తా, దాంట్లో డౌట్ లేదనమాట. సో డెఫినెట్లీ రేపైతే సాంగ్ ఖచ్చితంగా వచ్చుకోతకు వస్తుంది. ఇంకొద్దిసేపట్లో ప్రోమో అయితే దిగిద్ది. ప్రోమో దిగిన తర్వాత ఇంకో వీడియో మీరు చేయమంటే చేస్తా, మ్యాక్సిమం చేయొచ్చు చేయకపోవచ్చు, లేకపోతే రేపు సాయంత్రం అయితే ఫుల్ వీడియో వస్తుంది, అప్పుడు ఇంకో ఫుల్ వీడియో చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఉంటా మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. తర్వాత ఇంకో మంచి వీడియోతో మరి కలుద్దాం. బై బై, నమస్కారం.